కలిసి మునగనీయండి, రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చెయ్యం. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోనివ్వండి. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపైన ఆంక్షలు. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం. వీడు మహా డేంజర్గా తయారైంది ప్రపంచంలో. ట్రంప్ మోదీ స్నేహం బెడిసిగొట్టిందా? అయితే భారతదేశము రష్యాతో స్నేహం చేయడం అన్నది అమెరికాకు నచ్చట్లే. అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్లో అల్టిమేట్గా భారత్ రష్యా బంధం ఈనాటిది కాదు, దశాబ్దాల కాలం నుంచి మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. మీరు రష్యాతో తెగదెంపులు చేసుకొని అమెరికాతోనే కలిసి ఉండాలి, అమెరికా చెప్పినట్టే నువ్వు వినాలి. ఎందుకు వినాలి భారతదేశం? సో మన చమురు ఉత్పత్తులన్నీ ఇరాన్ అండ్ రష్యా ఈ ప్రాంతం ఈ దేశాల నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఇది కూడా ట్రంప్కి నచ్చట్లే. ఇక్కడ వాళ్ళది ఒకటే మేనేజరు క్లయింట్ రిలేషనే ఉంటుంది ట్రంప్ది. ఎందుకంటే ఒక బిజినెస్ మెన్ అధ్యక్షుడు కాబట్టి మోదీ ప్లేస్లో ఇంకెవరున్నా అదంతా కాదు. నా దేశము, నా పరిస్థితులు, నాకు రాజకీయంగా వచ్చే ప్రయోజనము, ఇది తప్ప ట్రంప్కి ఇంకొక ఆలోచన లేదు. అందుకే అన్ని దేశాల మీద ఇదే రకమైన యుద్ధం చేస్తున్నాడు. చైనా మీద యుద్ధం, చైనాకి అనుకూలంగా ఉన్న చైనా సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద అదే పరిస్థితి. భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెడుతున్నాడు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండి అని, కలిసి మునగనీయండి అని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్ పైన 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోం, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకు, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అంటే ఇప్పుడు ఏమంటాడు? రష్యాని ఐసోలేట్ చేయండి అన్నది ట్రంప్. భారత్ ఎందుకు వింటది? దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మైత్రి బంధాన్ని భారత్ ఎందుకు తెంచుకుంటుంది? జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం. అమెరికా సుంకాల విషయంలో జాతీయ ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. వాటిపై అధ్యయనం జరుగుతోందని, అక్టోబర్ కల్లా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు మృత ఆర్థిక వ్యవస్థ అంటూ ట్రంప్ విమర్శించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించిండట. అంటే భారతదేశం పరిస్థితి అటనే తయారైంది మోదీ హయాంలో అన్నది రాహుల్ గాంధీ చెప్తున్నది. ఈ విషయం ప్రధాని ఆర్థిక మంత్రి తప్ప అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. ఆయన దేశాన్ని, ప్రజలను అవమానిస్తున్నారని విమర్శించింది. ట్రంప్ మృత ఆర్థిక వ్యవస్థ వ్యాఖ్యలపైన రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. సోవియట్ కాలం నాటి ఆటోమేటిక్ అణ్వాయుధ సామర్థ్యాలు ఇప్పటికీ రష్యా కలిగి ఉందన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలి. ద వాకింగ్ డెడ్ చిత్రాలు గుర్తుంచుకోవాలి. అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలి. రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్ మాదిరిగా కాదని, దానికి చేసే ప్రతి హెచ్చరిక ముప్పై అని, యుద్ధం వైపు అడుగే అని పేర్కొన్నారు. రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం డెడ్ హ్యాండ్ అనే పదం పాశ్చాత్య దేశాల్లో కోల్డ్ వార్ కాలంలో వాడేవారు. అప్పట్లో అణు నిరోధక వ్యవస్థకు అది సూచిక. సోవియట్ యూనియన్ పైన ఏదైనా దాడి జరిగితే ప్రతీకారంగా ఈ ఆటోమేటిక్ వ్యవస్థ తక్షణమే స్పందించేందుకు దీన్ని రూపొందించారు. సో ఇట్లా ఈ వార్ నడుస్తున్నదన్నమాట. నెక్స్ట్ 25% ట్యాక్సెస్ విధించిండు భారతీయ ఉత్పత్తుల మీద. సో అమెరికాలో మన ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి ఇంకొక 25-30% ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. సో దానివల్ల మన దేశ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే అంటున్నారుగా దాదాపు ఒక 2.5 లక్షల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. అన్ని ప్రొడక్ట్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని.